కొత్తూరు స్టేజి వద్ద టీయూడబ్ల్యూజే ఐజేయూ ఆధ్వర్యంలో లక్ష్మీ నరసింహ ఫంక్షన్ హాల్లో జరిగిన కార్యక్రమంలో ప్రభుత్వ విప్ డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ రామచంద్ర నాయక్ మాట్లాడుతూ జర్నలిస్టుల ఇంటి స్థలాలు మరియు పక్కా గృహాల సమస్యలు తప్పకుండా పరిష్కరిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట ఇచ్చారని తెలిపారు. ఇంటి స్థలాల సమస్యపై కూడా పరిష్కారంపై కూడా పెద్దలు రామచంద్ర నాయక్ గారు మనసు పెడతారని, ఖచ్చితంగా దశాబ్దాలుగా ఎదురు చూస్తున్న కళను సాకారం చేస్తారని కోరుకుంటూ ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రభుత్వ విప్ డోర్నకల్ ఎమ్మెల్యే రామచంద్ర నాయక్ గారిని జర్నలిస్టులను ఉద్దేశించి వారి సమస్యలపై మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. తెలంగాణ స్టేట్ యూనియన్ ఫర్ వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ గారికి, అదేవిధంగా పాత్రికేయ సోదరులకు, ముందుకు వచ్చిన మా కాంగ్రెస్ పార్టీ సభ్యులకు, కుటుంబ సభ్యులకు అందరికీ పేరు పేరు నమస్కారం. తప్పకుండా జర్నలిస్టులకు మా ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు మేనిఫెస్టోలో కొన్ని హామీలు ఇవ్వడం జరిగింది. తప్పకుండా అవి పరిష్కరించడానికి వారు మాటిస్తే మాట ముందుకు తీసుకునే రకం నాయకుడు కాదు. గత పాలకులు ఎన్నో మాటైనా కానీ ఏది ఆచరణ కాలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం చాలా స్పష్టంగా ఆర్థిక వ్యవస్థ కొంచెం ఇబ్బందికరంగా ఉన్నా కానీ ప్రజల మీద ఎలాంటి భారం వేయకుండా ఒక్కొక్క పథకాలని, ఒక్కొక్క హామీల్ని నెరవేర్చే కార్యక్రమంలో ముఖ్యమంత్రి గారు నిమగ్నమే ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ తర్వాత ఇప్పుడు నెక్స్ట్ పార్లమెంట్, నెక్స్ట్ ఎమ్మెల్సీ, లోకల్ బాడీ ఎన్నికల వరకు కొంత సమయం పట్టవచ్చు. తప్పకుండా నియోజకవర్గానికి 3,500 ఇండ్లు ఇచ్చే కార్యక్రమం ఒకటి ప్రణాళిక రూపొందిస్తూ ఉన్నారు. దాంట్లో జర్నలిస్టులకు కేటాయించాలా అనేది ఒక స్పష్టత రావాల్సి ఉంది. తప్పకుండా ఇది నాకు తెలిసి జర్నలిస్టులకు సపరేట్ ఉండకపోవచ్చు. అందులోనే మరి నిజంగా నిరుపేదలకు ఇవ్వాలనేది కాంగ్రెస్ పార్టీ మరి ఉద్దేశం. తెల్ల రేషన్ కార్డు ఉండి బిలో పావర్టీ లైన్ నిరుపేద ఇల్లు లేని నిర్వాసితులకు ఇల్లు ఇవ్వాలనేది మొదటి దశలో. మరి మీరు మొదటి దశలో ఇంక్లూడ్ చేస్తారా, రెండో దశలో ఇంక్లూడ్ చేస్తారా అనేది స్పష్టత తప్పకుండా తీసుకుంటా. ఎల్లుండి